మేము యూఎస్లో ఫ్యామిలీ స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఒక హౌస్ అయితే లీజ్కి తీసుకున్నాము. ఇక్కడ బేసిక్గా 6 monthsకి 1 yearకి లీజ్ తీసుకుంటాము. తర్వాత కావాలి అంటే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, లేదా మనం హౌస్ మారచ్చు. మేము అప్పుడు తీసుకున్న హౌస్ని ఎందుకు వెకేట్ చేసామంటే అప్పటికే 1 year అయింది, లీజ్ అయిపోయింది. అందులోనూ వాషర్ డ్రయర్ లేదు. మా పాప డెలివరీ టైం కూడా దగ్గర పడింది. ఆబ్వియస్లీ పిల్లలు ఉన్నారు అంటే బట్టల పని ఎక్కువ ఉంటుంది కాబట్టి మేమైతే హౌస్ వెకేట్ చేసాము. దెన్ ఇప్పుడుంటున్న హౌస్ అయితే మాత్రం ఇక్కడ మా కమ్యూనిటీ మొత్తంలో కూడా ఇండియన్స్ ఎవరు లేరు, చాలా లోన్లీనెస్ అనిపిస్తుంటుంది. అయినా కూడా మేము ఎందుకు ఉంటున్నామో మీకు కమింగ్ వీడియోస్లో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూఎస్ లైఫ్ అందరికీ ఒకేలా ఉండదు. నాకు తెలిసినంత వరకు ఇక్కడ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో చెప్పడానికైతే నేను ట్రై చేస్తాను. వింటర్ మొత్తం కూడా అసలు బయటికి రాలేము, అట్లీస్ట్ మా బాల్కనీలో కూడా రాలేము. ఇప్పుడిప్పుడే కొంచెం సమ్మర్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఒక రోజు ఎండగా వస్తుంది, నెక్స్ట్ డే మళ్ళీ చల్లగా ఉంటుంది, మళ్ళీ ఎండ వస్తుంది, నెక్స్ట్ డే ఒక్కోసారి గాలి ఎక్కువగా ఉంటుంది. సో మేముండే స్టేట్లో అయితే వెదర్ కొంచెం అటు ఇటుగా ఉంటుంది. సో ఎండ వచ్చినప్పుడు మాత్రం ఇంకా నేను పిల్లల్ని తీసుకొని జస్ట్ ఇటు సైడ్ అయితే స్విమ్మింగ్ పూల్ సైడ్ అట్లా వస్తుంటాను. ఇంకా ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం అయితే పేజ్ని అయితే ఫాలో చేసుకోండి. అలాగే వీడియో కూడా ఒక లైక్ ఇవ్వండి, కొంచెం సపోర్ట్ చేయండి. అలాగే పేజ్లో ఉన్న వీడియోస్ కూడా ఒకసారి చెక్అవుట్ చేసేసేయండి. థ్యాంక్ యూ.